2024 డిసెంబర్ నెల 30వ తారీఖు 7వ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభయోర్భృగు. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు బాగున్నాడు. తర్వాత రాహు బాగున్నాడు. తర్వాత కుజుడు బాగున్నాడు. బుధుడు బాగున్నాడు. బుధుడు, శుక్రుడు, రాహువు, కుజుడు 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం, చేసే వృత్తి, ఉద్యోగం అన్నీ బాగుంటాయి. మరి శుక్రుడు వల్ల వివాహం జరగటానికి, భార్య రావటానికి, సంతానం కలగటానికి వెంటనే అన్నిటికీ ఉపయోగపడేటువంటి వాడు శుక్రుడు. 6 రాహువు మరి మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడూ సంపాదించినంత గొప్ప సంపాదన సంపాదించడానికి మంచి అవకాశం ఉంది. దశమంలో కుజుడు ఉన్నాడు. మీ పెళ్ళైన తర్వాత ఇల్లు, స్థలమో, పొలమో ఏదోటి కొనుక్కోవటానికి మీకు మంచి అవకాశం ఉంది. ఏ గ్రహాలు? బుధుడు, శుక్రుడు, రాహువు, కుజుడు. ఈ 4 గ్రహాల వల్ల చాలా మేలు జరుగుతుంది. తర్వాత 12ంట ఉన్నటువంటి కేతువు, 2ంట ఉన్నటువంటి రాహువు, తర్వాత 5ంట ఉన్నటువంటి శని, మరి ఈ గ్రహాలు 8ంట ఉన్నటువంటి గురువు వల్ల చాలా అష్ట కష్టాలు అంటారు. 8 రకాల కష్టాలు ఏమిటాయా అంటే, తినటానికేమో రోగం వల్ల తిండి లేదు, భార్యాభర్తలు తగాదా వచ్చింది, ఇంట్లో అన్నం వండి పెట్టే దిక్కు లేరు, వ్యాపారానికి పోతే వ్యాపారం సాగటం లేదు, మరి అనారోగ్యం వల్ల సమస్యలు, ఇన్ని రకాల బాధలు. ఇంట్లో కూర్చోలేడు, బయటికి పోలేడు, సంపాదించలేడు, వండుకొని తినలేడు. ఇట్లాంటి అష్ట కష్టాలు, రకరకాలైన కష్టాలు. నీకున్నటువంటి ఆస్తి ఎవడో కబ్జా చేస్తాడు, నీ హ్యాండ్ ఓవర్లు ఉండదు. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ గ్రహాల వల్ల వస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి తప్పించుకోవడం చాలా అవసరం. అయితే ఈ చెడెట్లా ఉంచితే మంచి ఎట్లా ఉంది? బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. శుక్రుడు వల్ల మంచి భార్య వస్తుంది. శుక్రుడు వల్ల వివాహమైన భార్య నీకు మంచి సలహా చెబుతుంది, కానీ దాన్ని పెడచెవిన పెట్టి నువ్వు ఆచరించకుండా నష్టపడతావు. గురువు 8ంట ఉన్నాడు. నువ్వు చదువుకునే పిల్లవాడవైతే చదువుని పూర్తిగా చెడగొట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే కేతు 12ంట ఉంటే దుస్తులు, దుర్మార్గులు, దురవాళ్ళ అలవాట్లున్న వాళ్ళు, దొంగలు, ఇట్లాంటి వాళ్ళ స్నేహితం కలుగుతుంది. ఆ స్నేహితం వల్ల ఏదో నీ చేత చేయిస్తారు, వాళ్ళు తప్పించుకుంటారు, నీ చదువు పోతుంది, నీ తల్లిదండ్రులతో సంబంధం పోతుంది, జైలుకు వెళ్ళి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇంత దురాగతమైన టైంలు కూడా ఇప్పుడే ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్త పడితే మంచిది. ఎందుకంటే కలవు స్మరణాన్ముక్తి. ఈ కలియుగంలో మార్గశిర మాసంలో ఎవరైతే భగవంతుడిని స్మరిస్తాడో వాళ్ళకి ఎటువంటి దోషాలు ఆపాదించవు. అయితే అంత మాత్రం చేత దోషాలు కొత్తవి రాకపోవచ్చు, కానీ ఉన్నవి మాత్రం వదిలిపెట్టవు. ఖాళీ తగిన దెబ్బ ఉందండి, ఆ దెబ్బ ఉన్న వదిలిపెడుతుందా? అంతకుముందు వచ్చిన రోగం తగ్గింది, అది మళ్ళీ తిరగబెట్టడు. కానీ ఖాళీ తగిన దెబ్బ మాత్రం మన్ని వదిలిపెట్టడు. అట్లాగే ఈ ఉన్నటువంటి దోషాలు మాత్రం తప్పవు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మరి మీ జన్మ నక్షత్రం ద్వారా కానీ, మరి మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోవటం చాలా అవసరం. ఈ జాతక రీత్యా చూచి దానికి తగిన, ఆ దోషానికి తగిన ఉపశమనం చేయించుకుంటే ముందు లాభం సంపాదించే సంగతి అట్లా ఉంచి ఉన్నది పోగొట్టుకొని తీరా ప్లాట్ఫారం కాకుండా ఉండాలంటే ఈ జాతకులు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం అవసరం. స్వస్తి. ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాశులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం. 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు. ప్రతివాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతివాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా
దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు, ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు వివాహం కావటానికి కానీ, వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఒక కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాసులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి మా వల్ల. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.